హాయ్ అండి. కృష్ణానదిలోకి బోట్స్ వచ్చినాయి కదండీ! అది రిమూవ్ చేయడానికి వైజాగ్ నుండి స్కూపర్స్ డైవింగ్ టీమ్ వస్తున్నారని లాస్ట్ వీడియోలో పెట్టాను కదండీ! ఆ డైవింగ్ టీమ్ బుధవారం నాడు వచ్చారండి. బుధవారం నుంచి బోట్స్‌ని కట్ చేయడానికి ట్రై చేశారు. బోట్స్ చాలా మందంగా ఉండడం వల్ల కట్ చేయలేకపోతున్నారండి. చాలా టైం పడుతుంది. వాళ్ళు గ్యాస్ కటింగ్స్ కూడా యూజ్ చేసి అండర్‌గ్రౌండ్ లోపలికి వెళ్లి కూడా కట్ చేస్తున్నారండి. చూడండి ఆ బ్లాక్ కలర్ డ్రెసెస్ వేసుకున్నారు కదండీ వీడియోలో. వాళ్ళందరూ స్కూపర్స్ డైవింగ్ టీమ్ అని. ఒక 10 మంది వచ్చారండి వైజాగ్ నుంచి బోట్స్‌ని రిమూవ్ చేయడానికి. అది థర్స్‌డే కల్లా ఒక బోట్‌లో వాళ్ళు కొంత అమౌంటే కట్ చేయగలిగారండి. అంటే అంత చాలా మందంగా కష్టంగా ఉన్నాయి బోట్స్ కట్ చేయడానికి. ఆ బోట్స్ ఇంకా నాకు తెలిసి దగ్గర దగ్గరగా ఒక 4 డేస్, 5 డేస్ ఈజీగా పడుతుందండి. మొత్తం 5 బోట్స్ కొట్టుకొచ్చినాయండి. 3 బోట్స్ ఏమో బ్యారేజ్ గేట్స్ దగ్గర ఆగిపోయినాయండి. ఒక బోట్ ఏమైందంటే కింద నుంచి వెళ్ళిపోయి అవతలకి వెళ్ళిపోయిందండి. అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆ బోట్‌ని. ఇంకో బోట్ ఏమైందంటే వాటర్‌లోకి లోపలికి మునిగిపోయింది.